మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైనటువంటి ప్రశస్తమైనటువంటి కృపగల దయగల నామములో ప్రతి శనివారము కూడా సాయంత్రకాల సమయమందు ఈ రీతిగా పునరుద్ధరణపు ఆరాధనకు ముందుగా సిద్ధపాటు ప్రార్థన ఈ రీతిగా ఏర్పాటు చేయటానికి ప్రభువారు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. సంఘముగా మరి ప్రభు సన్నిధి కూడి వచ్చిన బిడ్డలకును, శబ్ద తరంగాల ద్వారా మరి వింటున్న బిడ్డలకును, లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలకును ప్రభు పేరట వందనములు. ప్రభు పేరట మీకు అందరికి కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకొని ప్రార్థన పూర్వకంగా మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనములో ఉన్నటువంటి మాటని నేను చదివి ప్రార్థన చేసి ప్రార్థన పూర్వకంగా మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 18వ వచనములో ఉన్నటువంటి మాట నేను చదువుతున్నాను. కావున మీ అందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టు వారందరూ కూడా ధన్యులు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ సమయంలో మరి మీ వాక్యాన్ని మేము చదివాం. ఆ యొక్క వాక్యం ఉన్నటువంటి ప్రతి వివరణ కూడా మీరే మీ యొక్క ఆత్మ సహాయాన్ని బట్టి తండ్రి మరి వివరించి బోధించండి. సంఘానికి మీ మాటలు వింటున్న బిడ్డలకు అర్థమయ్యేటువంటి రీతిలో వాళ్ళ హృదయాలలో భద్రపరుచుకోవడానికి ఈ వాక్యాన్ని బట్టి ప్రతి బిడ్డ కూడా ఆస్వాదించబడటానికి కృప దయచేయమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము చదువుకున్నటువంటి మాటలు యెషయా గ్రంథము 30వ అధ్యాయం 18వ వచనములో అక్కడ మరి దేవుడు రాయించినటువంటి మాటలు. దేవుడు ఏమని రాయించాడు అనంటే, మీ యందు దయ చూపించవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. మరి మనిషి జీవితంలో ఎప్పుడు కూడా ఒక తొందరపాటు అనేది ఉంటుంది. ఏంటి ఆ తొందరపాటు అనంటే, అనుకున్నది వెంటనే జరగాలి, అవి అనుకున్నవి అనుకున్నట్లుగానే జరగటానికి ఏం చేయాలో అన్నట్టుగా వాటి విషయంలో తొందరపాటు కలిగి ఏదేదో ప్రయాసాలు చేస్తూ ఉంటారు. అయితే మరి దేవుని వాక్యం చెప్తుంది, ఆయన దయ మీ మీద ఉన్నది, ఆయన దయ చూపిస్తున్నాడు. ఆయన యొక్క దయ మీ జీవితంలో ఊహించినటువంటి రీతిలో గొప్పగా చేయాలని ఆయన యొక్క ఆశ. తన బిడ్డలు ఎప్పుడు కూడా మరి గొప్పగా ఉండాలని, వారి యొక్క జీవితాలలో గొప్ప కార్యాలు జరగాలని, అది ఆయన యొక్క దయా సంకల్పం. తన దయను ఆయన చూపించాలని, తన దయను బట్టి తన బిడ్డలు ఏ విధంగా వర్ధిల్లుతారో అనేది నా బిడ్డలకు తెలియాలి అన్నట్టుగా దేవుడు ఆలస్యం చేయుచున్నాడే కానీ వాస్తవానికి జీవితంలో చేయకూడదు, ఇవ్వకూడదు అనేటువంటి ఉద్దేశము దేవునికి మన పట్ల ఎప్పుడు కూడా అలాంటి ఉద్దేశం ఉండదు అనేది తెలుసుకోవటానికి ప్రభు ఆ మాట వ్రాయిస్తున్నారు. రెండవదిగా, మిమ్మలను కరుణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడు. దేవుని యొక్క కరుణ, కటాక్షములు, కనికరములు ఎప్పుడు కూడా ఆయన మనకు చూపించాలని, మనల్ని కరుణించాలని ఆయన మన ప్రక్కనే నిలిచి ఉన్నాడు. దేవుడు మనకు కలిగినటువంటి కొన్ని సందర్భాలలో శ్రమను బట్టి, ఇబ్బందిని బట్టి, అది ఏదో ఒక విధంగా మనకు ఇబ్బంది కలిగించినప్పుడు దేవుడు ఆ సమయంలో ఆయన దూరంగా ఉండేటువంటి దేవుడు కాదు.
చూసి చూడనట్లుగా ఉండేటువంటి దేవుడు కాదు. నిన్ను ఆయన యొక్క కనికరము, కరుణ, కటాక్షములతో నీకు ఆయన ఆ విషయాలలో నుంచి బయటకి రావటానికి, బయటపడటానికి, బలపడటానికి, దాని విషయంలో అధైర్యపడకుండా ధైర్యంగా ఉండటానికి ఆయన నీ ప్రక్కనే నిలిచి ఉన్నాడు కనుక అది నువ్వు గుర్తెరిగినప్పుడు ఆ పిరికితనము, ఆ భయము, ఆందోళన అనేది మరి ఏది కూడా నీకుండదు. మరి ఎప్పుడు కూడా మరి దేవుణ్ణి మనం చూడాలి కానీ మన సమస్యను చూడకూడదు. ఎప్పుడు సమస్య మన ముందు ఉందంటే దాని వెనక దేవుడు ఉన్నాడని, మరి ఆ సమస్యని ఏ విధంగా నువ్వు జయించాలో, ఆ సమస్య నుంచి ఏ విధంగా బయటపడాలో అనేది నీవు నీ ద్వారానే ఆ యొక్క సమస్యకి విజయం కలిగించాలని ఆయన ప్రక్కనే ఉన్నాడు, నీతో ఉన్నాడు. అది నీకు తెలిసినప్పుడు ఆ సమస్య నీకు సమస్యగా ఉండదు. దాని విషయంలో నువ్వు ధైర్యము కలిగి దాని విషయంలో విజయం పొందుకోవటానికి నీవు దేవుని వైపు చూస్తావు. అలాగా యెహోవా న్యాయము తీర్చేటువంటి దేవుడు. ఆయన అన్యాయము మరి ఆయన వద్ద లేదు. ఆయన న్యాయవంతుడు, న్యాయము తీర్చేటువంటి దేవుడిగా ఉన్నాడు. అలాంటి ఆ దేవుని పట్ల లేదంటే ఆయన నిమిత్తము ఎవరైతే కనిపెట్టుకునేటువంటి వారుగా ఉంటారో వాళ్ళందరూ కూడా ధన్యులు. అలాగే దేవుని కొరకే కనిపెట్టుకొని దేవుడు మన జీవితాల్లో గొప్ప చేయటానికి ఆలస్యం చేసిన, మనం కరుణించడానికి మన ప్రక్కనే ఉన్నటువంటి దేవుణ్ణి గుర్తెరిగి మరి ఆయన యొక్క న్యాయ తీర్పుకు మనం అప్పగించుకొని మనము మరి ఆయన నిమిత్తమై మనకు కనిపెట్టినప్పుడు వారు ధన్యులు. అంటే వాళ్ళు దీవించబడినటువంటి వారు, వాళ్ళు దైవ దీవెనలతో నింపబడినటువంటి వారు. ఆ దైవ దీవెనలు వారికి లోటు పాటు లేకుండా, మరి వాళ్ళకి కొరత కొదువ లేకుండా అది ముందుకు వెళ్ళేటువంటి దీవెనలుగా ప్రభు అనుగ్రహిస్తారు. ఇది ఈ యొక్క వచనములో ఉన్నటువంటి మాటల యొక్క వివరణ. ఈ యొక్క వివరణలో నుంచి మరి మన దేవుడు ఎవరు అనంటే కరుణించేటువంటి దేవుడు. కరుణించే దేవుడు కాపాడక మానడు అనేది మనకు అర్థం కావాలి. కనుక ఈరోజు మరి దేవుని యొక్క కరుణ మనకు మరి ఏం చేసి పెడుతుంది, దేవుని యొక్క కరుణ కటాక్షములు ఎవరు కలిగి ఉంటారు అనే విషయానికి మనం బైబిల్లోకి వచ్చినప్పుడు బైబిల్లో కరుణను గురించి కొన్ని మాటలు. ఏంటా మాటలు అనంటే యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనములో దేవుడు కరుణించుట, దేవుడు ఎలాగ కరుణిస్తాడు, దేవుని యొక్క కరుణ మానవుని పట్ల, దేవుని బిడ్డల పట్ల ఏ విధంగా ఉంటుందో అనేది తెలియటానికి అక్కడ స్వయాన ప్రభు మాట్లాడుతున్నట్లుగా మనకి కనిపిస్తుంది. యెషయా గ్రంథం 49:15 అంటాడు, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా అని అంటాడు. అంటే స్త్రీ నవమాసాలు మోసి తన యొక్క చంటి బిడ్డను కనిన తర్వాత ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుందో, ఎన్ని భద్రతలు తీసుకుంటుందో, బిడ్డకు ఏ విధమైనటువంటి హాని కలగకుండా, ఏ విధముగా ఆ బిడ్డకు మరి కష్టం అనేది కాకుండా అన్ని విధాలుగా తల్లి తన బిడ్డకు మరి ఆ భద్రత కల్పిస్తున్నట్లుగా, జాగ్రత్త కలిగి చూసుకుంటున్నట్లుగా ఆ యొక్క స్త్రీ పుట్టినటువంటి బిడ్డను ఏ విధంగా చూసుకుంటుందో, ఆ బిడ్డని మరుస్తుందా, ఆ బిడ్డని విడుస్తుందా, కనీసం ఆ బిడ్డని విడిచి కొంచెం ఒక 2 అడుగులు అట్లా ఇట్లా తిరగాలన్నా కూడా ఆ బిడ్డని కనిపెడుతూ, ఆ బిడ్డను గ్రహిస్తూ, ఆ బిడ్డ నిద్రపోతున్నాడా, కదులుతున్నాడా, మేలుకుంటున్నాడా, ఆ బిడ్డకు లేచినప్పుడు ఏమి కావాలి, ఏం పెట్టాలి, ఏం పెడితే ఆ బిడ్డకు మరి జీర్ణం అవుతుంది, ఆ బిడ్డకు మరి వేయవలసినటువంటి మందులు కానీ, ఆ బిడ్డకు పాలివ్వటానికి తల్లి ఏ ఆహారం తీసుకుంటే మంచి పోషణతో ఆ బిడ్డకు
పాలు ఇవ్వచ్చు. ఇన్ని జాగ్రత్తలు ఆ యొక్క చంటి బిడ్డ విషయములో ఆ తల్లి తన నవమాసాలు మోసి కన్నటువంటి బిడ్డ విషయంలో అంత జాగ్రత్త తీసుకుంటుంది. ఆమె బిడ్డను మరుస్తుందా? ఒకవేళ ఆమెనా వారైనా మరుచుదురు, కానీ నేను మర్చేటువంటి దేవుడు కాదు నిన్ను అంటాడు. ఇప్పుడు తల్లి అన్ని విధాలుగా ఉన్నా కూడా ఒకవేళ మరుస్తుందేమో, 24 గంటల్లో ఒక కునుకుపాటు బట్టి బిడ్డని, ఒకవేళ ఆ కునుకుపాటు ఆ నిమిషాలు సెకండ్లో ఒకవేళ మరిచిన విధముగా ఉంటుందేమో, నిద్రని ఆపుకోలేక. అయితే దేవుడు ఆయన మరిచేటువంటి దేవుడు కాదు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనకొడు, నిద్రపోడు. ఎప్పుడు కూడా తన కనుదృష్టి తన యొక్క బిడ్డల మీద ఉంటుంది అనేటువంటి మాట. కనుక ఈరోజు దేవుడు కరుణించేటువంటి దేవుడు, ఆయన మనలను మరిచేటువంటి దేవుడు కాదు. ఒకవేళ తల్లికి పోల్చి చెప్తున్నటువంటి మాటలను బట్టి ఆమైనా తన యొక్క బిడ్డని మరుస్తుందేమో, కానీ నేను మాత్రము మరువను అని అన్నట్టుగా, నేను కరుణించేటువంటి దేవుడును, తల్లి కంటే ఎక్కువ ప్రేమ కలిగినటువంటి వాడును, తల్లి తీసుకున్నటువంటి బాధ్యతల కన్నా ఎక్కువ బాధ్యత కలిగినటువంటి వాడను అన్నట్లుగా మన పట్ల ఆయనకున్నటువంటి కరుణ ఎంత గొప్పదో అనేది మనము ఆ మాటల నుంచి మనం చూస్తున్నాం, తెలుసుకుంటున్నాం. అలాగనే మరి బైబిల్ నుంచి మరొక మాట మనం చూసుకున్నప్పుడు, మరి అక్కడ రాయబడినటువంటి మాట యెషయా గ్రంథము 49వ అధ్యాయము మరి 10వ వచనములో, వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బొగ్గుల ఎదుట వారిని నడిపించును, కాబట్టి వారికి ఆకలైనను మరి దప్పి అయినను కలగదు, ఎండమావులైనను ఎండైనను వారికి తగలదు. అంటే ఆయన కరుణ ఎట్లా ఉంది? ఆకలి వేయకుండా. ఆయన కరుణ ఎలాగున్నది? ఆకలి దప్పిక లేకుండా, ఎండమావులు ఎండబెట్ట అనేది తగలకుండా ఆయన చూసుకునేటువంటి కరుణ. అందుకనే మరి 121 కీర్తనలు అంటాడు, మరి పగులు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను ఆయన నీకు తగలకుండా కాపాడుతాడు. ఏ విధంగా కాపాడుతాడు దేవుడు అంటే, తన రెక్కల క్రింద నిన్ను ఆయన జాగ్రత్త చేస్తాడు అన్నట్టుగా. కనుక ఈరోజు రెండవదిగా దేవుని యొక్క కరుణ ఏం చేస్తుందంటే, ఏ రోజు కూడా నీవు ఆకలి కలిగి ఉండకుండా, ఏ రోజు కూడా దప్పికతో నువ్వు తపన పడకుండా, నీకు ఎలాంటి ఎండ మావులు ఎండబెట్ట అనేది తగలకుండా. ఒకవేళ ఎండని మరి ఆధ్యాత్మికంగా పోల్చుకున్నప్పుడు కొన్ని సమయాలలో కొన్ని శ్రమలు అనేవి కలుగుతూ ఉంటాయి. అవి ఎలాగా ఉంటాయి అంటే, ఈ ఎండ మరి ఉన్నటువంటి ఈ ఎండ అనేది విపరీతంగా కాస్తున్నప్పుడు, ఆ ఎండలో ఏ విధంగా అయితే ప్రయాణం చేయలేక, ఆ ఎండ కాసేటువంటి సూర్యుని యొక్క రశ్మి ఆ శరీరం పడినప్పుడు చెమటలతో గొంతు ఎండిపోతూ ఏ విధంగా తపన పడుతూ ఉంటారో, అలాంటి సందర్భాలు శ్రమ కూడా వచ్చినప్పుడు అలాగా తల్లడిల్లేటువంటి పరిస్థితి కలుగుతారు. ఆ విషయంలో ఈ మరి అర్థము కానటువంటి పరిస్థితిగా ఉంటుంది. అయితే ప్రభు అంటాడు, మరి నీకు అలాంటి దప్పిక అనేది, అలాంటి ఎండమావులు అనేది, అలాంటి ఆకలి అనేది లేకుండా నేను నిన్ను కరుణించేటువంటి వాడిగా ఉన్నాను. కనుక దేవుని కరుణ మొదటిగా మనల్ని ఏం చేస్తుందంటే, ఎన్నడూ కూడా మనల్ని మర్చిపోకుండా ప్రతినిత్యము కూడా ఆయన జ్ఞాపకాలలో, ఆయన దృష్టి ఎదుట, ఆయన యొక్క ప్రభావములో ఉండేటట్లు చేస్తుంది. రెండవదిగా దేవుని యొక్క కరుణ మనకు ఆకలి అనేది లేకుండా, దప్పిక అనేది లేకుండా, ఎండమావులు అనేది మన మీద ఇబ్బంది పెట్టకుండా ఆయన కాచేటువంటి కరుణ. మూడవదిగా మన బైబిల్లో చూసినప్పుడు, బైబిల్లో ఉన్నటువంటి మరి మాట యెషయా గ్రంథము 33వ అధ్యాయము 2వ వచనములో, యెహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాము,
మాయందు కరుణించుము, ఉదయకాలమున వారికి బాహుగాను ఆపత్కాలమున మాకు రక్షణ దారముగాను ఉండుము అంటాడు. ఇక్కడ భక్తుడు చెప్పేటువంటి మాట, భక్తుడు ఎవరి మీద ఆధారపడుతున్నాడు, ఎవరిని ఎందుకు కనిపెట్టుకొని ఉన్నాడు అని అంటే కంప్లీట్గా దేవుని మీద కనిపెట్టుకొని దేవుని మీదే ఆధారపడుతున్నట్లుగా అక్కడ కనిపిస్తుంది. కనుక ఇప్పుడు దేవుని కొరకు కనిపెట్టుకొని దేవుని అందే మరి ఆధారపడుతున్నటువంటి వారి మీద మరి దేవుని యొక్క కరుణ అనేది ఉంటుంది. కనుక మేము నీ కొరకు కనిపెట్టుకొని ఉన్నాం, నీ మీద మేము ఆధారపడుతున్నాం, మమ్మల్ని కరుణించు ప్రభువా అని అంటాడు. ఎలాగ కరుణించు అని అంటే ఉదయకాలమున మేము సంచరిస్తున్నప్పుడు ఉదయకాలపు మా యొక్క అవసరతల్లో, మా యొక్క ప్రయత్నాలలో నాయన నీ బాహు మాకు ఉండాలి. అలాగనే ఆపత్కాలము అనేది కలిగితే మాకు రక్షణ దారంగా నేను కోరుకుంటున్నాం. కనుక రక్షణ మాకు నీ వలన కలిగేటువంటిదిగా ఉంటుంది, కానీ రక్షణ అనేది లోకములో ఎక్కడో కూడా కలగదు. ఒకవేళ దేన్ని నమ్ముకొని దీనివల్ల నాకు రక్షణ అని అనుకుంటే అది నమ్మదగిన కానివినటువంటి ఈ లోకములో మరి నమ్ముకోవాల్సినటువంటి ఏది కూడా లేదు. ఒకవేళ ఏ విధమైనటువంటి వాటి మీద నమ్మకం పెట్టుకున్నా అవి నమ్మదగినవి కాదు అన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. కొంతమంది అలాగ నమ్మకాలు పెట్టుకొని వాటి యొక్క నమ్మకాలు మూఢ ఆచారాలతో వాళ్ళు ముందుకు సాగుతూ ఉంటారు. కానీ అవి ఏవి కూడా వారు నమ్మినట్లుగా, వారు ఆధారపడినట్లుగా, వాటి కొరకు కనిపెట్టుకున్నట్లుగా వాటి వలన ఎటువంటి ప్రయోజనాలు లేకుండా ఆ ఆపదల్లో మరి వాళ్ళకున్నటువంటి ఆ ప్రయత్నాల్లో అన్నిట్లో కూడా వాళ్ళు విఫలమైపోతూ ఉన్నారు. అవన్నీ కూడా జరగకుండా పోవటం, అవన్నీ కూడా చివరికి చేతగానటువంటి పరిస్థితికి దారితీసేటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు. కనుక దేవుని బిడ్డలైనటువంటి మనం ఇప్పుడు కూడా ఆయన కొరకు కనిపెట్టి ఆయన మీద ఆధారపడుతున్నప్పుడు ఆయన చూపించేటువంటి కరుణ, ఆయన యొక్క బాహువు, ఆయన యొక్క రక్షణ దార మనకు మన ప్రయత్నాలలో మనకు సహకరిస్తుంది. మనకు ఆపదలు సంభవించక ముందే ఆయన రక్షణ దారగా మనకు కల్పిస్తూ ఉన్నాడు. ఇది మన జీవితాలలో దేవుడు చేసేటువంటి మరి కార్యాలుగా మనకున్నాయి. ఇలాంటి కార్యాలలో బైబిల్లో మనం చూసినప్పుడు దేవుడు మరి కొత్త నిబంధన కాలములో యేసు ప్రభు ఆయన దేవుని కుమారుడై ఉండి దేవునితో సమానముగా ఉండటము భాగ్యమని ఎంచుకోక భూలోకములో తన యొక్క మరి పోలిక చొప్పున, స్వరూపము చొప్పున మరి మానవుని చేసినటువంటి మన కొరకు, నశించిపోతున్నటువంటి మానవుల కొరకు, నశించిపోతున్న మానవులను వెతికి రక్షించడం కొరకు, ఏ మానవుడు పాపాన్ని బట్టి పతనము కాబోతున్నటువంటి మానవుని కొరకు రిక్తుడుగా తగ్గించుకొని మనిషి కుమారుడుగా మనిషి యొక్క మరి దేహముతో ఆకారముతో ఈ లోకానికి వచ్చి ఆయన 33.5 సంవత్సరము ఆయన జీవించిన కాలములో 3.5 సంవత్సరము యేసు ప్రభు వారు పరలోక సంబంధమైనటువంటి శుభవర్తమానాలు, రాజ్యంను గురించినటువంటి మాటలు, పరలోకమందు సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క ఆలోచన, ఉద్దేశం, ఆయన ద్వారా కలుగు చేయబడినటువంటి మన జీవితాల, కుటుంబాలు, వాటి యొక్క పరిస్థితులు ఏంటి అని బోధిస్తూ శరీరధారిగా ఆయన సంచరిస్తున్నటువంటి ఆ దినాలలో అనేక సందర్భాలలో ఆయన అనేక మందిని కరుణించినట్లుగా మొదటిగా చూసినప్పుడు మత్తయి సువార్త 15:22 ప్రకారంగా అక్కడ కానాను స్త్రీ అనేటువంటి ఒక ఆమె కనిపిస్తుంది. యేసు ప్రభు సమాజ మందిరంలో వెళ్తున్నప్పుడు ఒక స్త్రీ కేకలు వేసుకుంటూ వస్తుంది. ఆమె ఏమని కేకలు వేస్తుంది అని అంటే, దావీదు కుమారుడా, నజరైనటువంటి యేసు, నన్ను కరుణించు అన్నప్పుడు యేసు ప్రభు ఆ దారిన వెళ్తూ ఉన్నారు. వెనక ఈ యొక్క స్త్రీ ఆమె మరి పరుగులు తీస్తూ యేసయ్య వైపు చూస్తూ యేసయ్యని మొరపెట్టుకుంటున్నట్లుగా
యేసయ్యని మరి ఆమె ప్రాధేయపడుతున్నట్లుగా మరి ఆడ కనిపిస్తున్నటువంటి మరి సందర్భం. మరి ఈ లోపల చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పెద్దగా ఎందుకు అరుస్తున్నావు, మరి ఆయన పిలిచినటువంటి పిలుపు ఆయనకి వినబడిందిలే, ఇదిగో ఆయన మరి ఆగాడు అన్నట్టుగా. ఈ లోపల ఆమె నేరుగా యేసయ్య ముందుకు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి ఆయనకు వందనాలు చెప్తూ, అయ్యా నా కూతురు మరి ఎంతో ఇబ్బంది పడుతుంది. ఏమి ఇబ్బంది పడుతుంది అంటే, నా యొక్క కూతురు యవ్వనములో ఉన్నటువంటి కూతురు అయితే ఒక దెయ్యము ఆమెను పట్టుకొని ఆమెను విలవిల్లాడిస్తుంది. ఆ యవ్వన బిడ్డ జీవితం చూస్తున్నప్పుడు, ఆ బిడ్డ పడేటువంటి బాధను చూసినప్పుడు నేను సహించలేకపోతున్నాను, నాకు మనశ్శాంతి లేకుండా పోతుంది, నాకు వేదన కలుగుతుంది. అనేక ప్రయత్నాలు నేను చేశాను, కానీ ఏ ప్రయత్నంలో కూడా నా కూతుర్ని ఆ యొక్క దెయ్యము విడిచిపెట్టి వెళ్ళలేదు, అలాగని విలిపిస్తుంది, అలాగని ఇబ్బంది పెడుతుంది అన్నప్పుడు వెంటనే యేసుప్రభు వారు, ఆమె యేసుప్రభుని నమ్ముకోలేదు, ఆమె ఒక అన్యురాలుగా ఉంది. మరి కానాన్లో ఉన్నటువంటి వారందరూ కూడా వారు మరి అన్యులుగా ఉన్నారు. అలా సందర్భంలో ప్రభు అంటాడు, ఒక సందర్భం, మరి రొట్టెలను మరి పిల్లలకు పెట్టాలి కదా, కుక్క పిల్లలకు ఎట్లా పెడతారు అన్నట్లుగా ప్రభు అక్కడ అంటారు. వెంటనే ఆమంటది ఆ మాటకి, అయ్యా రొట్టె ముక్కలు పిల్లలకే పెట్టాలి, పిల్లలకే పెడతారు. అయితే ఆ పిల్లల చేతిలో నుంచి లేదంటే ఆ బల్ల మీద ఉన్నటువంటి ఆ రొట్టె ముక్కలు కింద పడితే అవి కుక్కలు తినచ్చు కదా అన్నట్టుగా ఆమె పలుకుతుంది. వెంటనే యేసు ప్రభు వారు ఆమెలో ఉన్నటువంటిది ఏం గ్రహించాడంటే, ఈమెకి దేవుని పట్ల విశ్వాసం ఉంది, తన కూతురు బాగుపడటానికి దేవుడు చేయగలడు, దేవుడు చేస్తేనే నా కూతురు ఉన్నటువంటి ఆ పరిస్థితిలో నుంచి విడుదల కలుగుతుంది అనే విశ్వాసాన్ని బట్టి ఆయన అంటాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నువ్వు సమాధానం కలిగి వెళ్ళు, నువ్వు అనుకున్నట్లుగా కోరుకున్నట్లుగా నీ కూతురు బాగై ఉంటుంది, వెళ్ళు అన్నప్పుడు వెంటనే ఆ మాటలు విన్నటువంటి కానాను స్త్రీ విశ్వాసముతో ఆమె పరుగులు తీస్తూ ఇంటికి వెళ్ళగానే తన కూతురు అప్పటి వరకు ఆ యొక్క దురాత్మ పట్టుకొని విరిపిస్తున్నప్పుడు సరైనటువంటి బట్టలు లేవు, స్నానం లేదు, ఆ యొక్క జుట్టు మరి జడలు వేసుకోకుండా వికారమైనటువంటి చూపు మరి ఉన్నటువంటి ఆ యొక్క అవతారము ఆమె చూసింది. అయితే ఇంటికి వెళ్ళే లోపల ఆ కుమార్తె ఆ దురాత్మ ఆ బిడ్డను విడిచిపెట్టి వెళ్ళిపోవడం, తన కుమార్తె చక్కగా స్నానం చేసుకొని మంచి బట్టలు వేసుకొని మంచిగా తలదూకొని ఆమె కూర్చొని తన తల్లి రాగానే సంతోషంగా వెళ్ళి తన తల్లిని హత్తుకున్నట్లుగా వెంటనే అక్కడ అడుగుతుంది, ఈ బిడ్డకి ఎప్పుడు నయమైంది, ఎప్పుడు ఇలాగ మారింది అన్నప్పుడు వాళ్ళు టైం చెప్పారు. ఈ టైంలో ఉన్న పలంగా బిడ్డ మార్పు కలిగింది అన్నప్పుడు ఆ టైంలో అక్కడ యేసయ్య ఏం చెప్పాడు, నీ విశ్వాసం గొప్పది, వెళ్ళు, నువ్వు అనుకున్నట్లుగా నీ కుమార్తె బాగై ఉంటుంది అని చెప్పిన మాట ఆయన నోట పలికిన వెంటనే ఆ వాక్కు శక్తి వెంటనే ఆ బిడ్డ జీవితంలో కార్యం జరగటం అనేది మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈరోజు దేవుని యొక్క కరుణ ఎంత గొప్పదో, ఆయన తనను విశ్వసించిన ఆయన మీద ఆధారపడిన, ఆయన కొరకు కనిపెట్టుకున్న, ఆయన యొద్దకు వచ్చినటువంటి బిడ్డలను ఏమాత్రం కూడా ఆయన త్రోసిపుచ్చడు, ఏమాత్రం కూడా వారిని విడిచిపెట్టడు. తన యొద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రం కూడా త్రోసిపుచ్చడు. ఆయన మాటలు వింటూ విశ్వసిస్తూ ఆయన ఒక సన్నిధికి వచ్చిన బిడ్డలను ఆయన కనికరిస్తాడు. నువ్వు ఎలాంటి ఆపదల్లో ఉన్నావు, ఎలాంటి కష్టాల్లో ఉన్నావు, ఎలాంటి అనారోగ్యము, ఎలాంటి ఆర్థిక పరిస్థితి, ఎలాంటి మరి కష్టాలు ఇవన్నీ కూడా ఉన్నావని యేసయ్యకి తెలుసు. అయితే నీవు ఆయన వైపు చూడటం లేదు, లోకం వైపు, మనుషుల వైపు, ఉన్నటువంటి అధికారుల వైపు చూస్తున్నావు. నీ సమస్య ఏందో నీవు దేవునికి చెప్పుకోవట్లేదు. నువ్వు దేవుని యొద్దకు వచ్చి ఆయనకి చెప్పుకున్నప్పుడు దేవుడు వెంటనే ఆయన నిన్ను కరుణించాలని
నీ ప్రక్కనే ఉన్నాడు. ఆయన నీ జీవితాలలో ఆయన మేలు చేయటానికి, దయ చూపించటానికి అలాగ ఆలస్యం చేస్తున్నాడు. ఆ దయ విడిచిపెట్టే దయ కాదు, ఆ దేవుని యొక్క దయ త్రోసిపుచ్చేటువంటి దయ కాదు. ఆయన చూస్తూ ఉన్నాడు, నువ్వు దేవుని మాటలు వింటూ ఉన్నావు. దేవుని మాటలు వింటున్న నీవు ఆ మాటలను విశ్వసించి తన యొద్దకు వస్తావా లేదా అన్నట్టుగా ప్రభు చూస్తున్నాడు. అలాగే నువ్వు వచ్చినప్పుడు ఆ మాటలను బట్టి నీలో ఏది సరి చేసుకోవాలో, ఏది సరిదిద్దుకోవాలో, ఏ విధంగా నువ్వు జీవించాలో అనేది దేవుని మాటల ద్వారా నీకు తెలియచేస్తున్నప్పుడు నీలో ఉన్నటువంటి ఆ బలహీనత ఏంటో, నీలో ఉన్నటువంటి అపరాధం ఏంటో, నీలో ఉన్నటువంటి పాపం ఏంటో అది నీకు తెలియచేయబడిన వెంటనే అది నిన్ను పాడు చేస్తుంది, అది నేను బాధ పెడుతుంది, అది నీకు కష్టం తెచ్చి పెడుతుంది, అది నీకు శ్రమగా మార్చబడింది, అది నీకు రోగముగా వేధిస్తుంది, అది ఆర్థికంగా నీకు దరిద్రం పడినట్లుగా చేస్తుంది. అయితే వాటన్నిటిలో నుంచి నిన్ను విడిపించడానికి దయ చూపిస్తున్నాడు. వాటన్నిటిలో నుంచి నిన్ను ప్రభు పైకి లేవనెత్తి తన కరుణా కటాక్షములతో నీకు మంచి మేలు దీవెనలతో నువ్వు వృద్ధిపరచబడటానికి ప్రభు యొక్క సహాయము నీకు చేయటానికి నీ ప్రక్కనే ప్రభు ఉన్నాడు. అది నువ్వు గ్రహించటం లేదు. నీ ప్రక్కనే ఉండి మాట్లాడుతున్నాడు, అది నీకు వినబట్టలేదు. నీకు అన్ని విషయాల్లో ఆయన నడిపిస్తున్నటువంటి దేవుడిగా నీ ప్రక్కనున్నా కూడా నువ్వు గ్రహించలేదంటే నీ యొక్క మనోనేత్రములు, ఆత్మీయ మనోనేత్రములు గుడ్డితనముతో మరి కలిగినటువంటిదిగా, గుడ్డితనం కలిగించినట్లుగా ఉన్నదా? నీ చెవులు వినకుండా మందము చేయబడినటువంటిదిగా ఉన్నదా? ఈరోజు నీ పాపము దేవునికి నీకు అడ్డగోడగా నిలబడి చూడలేక, వినలేక, మాట్లాడలేక దగ్గరికి రాలేనటువంటి పరిస్థితిలో ఉన్నావా? అయితే ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్య జనులారా నా యొద్దకు రండి, నేను విడిపించేవాడను, నేను నడిపించేవాడను, పోషించేవాడను, ఆదరించేవాడను, నెమ్మదినిచ్చేటువంటి వాడను, నిన్ను బలపరచువాడను, స్థిరపరచువాడను, నీకు నీ కుటుంబానికి ఆనంద సంతోషములతో నింపి మిమ్మల్ని వృద్ధిపరిచేటువంటి దేవుడు నేను అని ప్రభు ఎంతో ప్రేమతో నిన్ను పిలుస్తూ ఉండగా, ఎంతో ప్రేమతో నేను పలకరిస్తూ ఉండగా, మరి దేవుని యొద్దకు నువ్వు రావటానికి ఇష్టపడుతున్నావా? దేవుని యొద్దకు రావటానికి నీకు ఇష్టంగా ఉన్నదా? లేదంటే అయిష్టంగా ఏదేదో ఆలోచనలతో, ఏదేదో తలంపులతో, ఏదేదో ఊహించుకొని నిన్ను నీవు దేవునికి దూరపరుచుకుంటున్నావా? దేవునికి దూరం అవుతున్నావా? ఒకసారి ఈ మాటలను బట్టి ఆలోచించి నీ ఆలోచన మార్చుకో, నీ ఉద్దేశాలు మార్చుకో. ప్రభు సన్నిధికి రా. ప్రభు ప్రతి వారములో ప్రతి బుధవారము సాయంత్రము తన సన్నిధిలో నుంచి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రతి శనివారము సాయంత్రం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రతి ఆదివారం పునర్ధానపు ఆరాధన ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ప్రతిరోజు ఉదయం సాయంత్రము ఆయన తన వాగ్దానముతో, తన యొక్క గ్రంథంలో ఉన్న మాటల చేత, వాయిస్ రికార్డ్ ద్వారా నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కూడా నీ మేలు కొరకు, నీ మంచి కొరకు, నీ యొక్క ఆశీర్వాదకరమైన జీవితంగా, కుటుంబంగా మార్చబడటానికి ప్రభు నీతో మాట్లాడుతుండగా, ప్రభు నీకు తెలియచేస్తుండగా, ప్రభు నిన్ను ప్రేమిస్తూ నిన్ను ఆకర్షిస్తూ ఉండగా నీవెందుకు నిర్లక్ష్యం చేస్తావు? ఎందుకు హృదయాన్ని కఠినపరుచుకుంటావు? ఎందుకు అవిధేయత చూపిస్తావు? ఇదే అనుకూలమైన సమయం. నేడే నీకు రక్షణ దినముగా ప్రభు ఇస్తుండగా, సమయం ఉండగానే నీవు ప్రభుని వెతుకు, ప్రభును ఎదుకురా. ప్రభుని జీవితంలో గొప్ప కార్యము జరిగించి నేను స్థిరపరిచి అన్ని విషయాల్లో వృద్ధిపరచునుగాక. ఆమేన్. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మీరంతా కూడా ఎక్కడున్నా కూడా ఏకీభవించండి. మీ జీవితంలో దేవుని యొక్క గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. కృపగల తండ్రి, దయగల ప్రభు, పరిశుద్ధుడా నీకు స్తోత్రం. మీరు దయ చూపించే దేవుడిగా ఆలస్యం అవుతుందని, మేము ఎందుకు ఆలస్యం అవుతుంది తలంచినప్పుడు దానికి వివరణ ఇచ్చారు. మమ్మల్ని కరుణింపవలనని, మా పక్కనే ఉన్నారనే విషయాన్ని మాకు తెలియచేసినప్పటికీ కూడా అనేక సందర్భాలలో తొందరపాటు, ఆందోళన, తొందరపాటు నిర్ణయాలు, వెనక ముందు ఆలోచన చేయకుండా
మరి ప్రభా పడుతున్నటువంటి ఆ యొక్క ఇబ్బందుల్ని అన్నిటిని కూడా మేము ఏంటో అని తెలియచేసి వాటి నుంచి బయటికి తీసుకురావటానికి, బయటపడటానికి, అందులో నుంచి తేరుకోవటానికి, తిరిగి నిలబడటానికి, బలపడటానికి, స్థిరపరచబడటానికి నీ కరుణ మా పట్ల ఎంత గొప్పదో ఈరోజు మీ మాటల ద్వారా తెలియచేశారు. ఈ మాటలు లైవ్లో బిడ్డలు వింటున్నారు, శబ్ద తరంగాల ద్వారా బిడ్డలు వింటున్నారు, సంఘముగా బిడ్డలు వింటున్నారు. తండ్రి, కార్యం జరిగించండి. ఏ బిడ్డలు ఏ ఇబ్బందుల్లో, ఏ బంధకాల్లో, ఏ కష్టాల్లో, ఏ దారిద్ర్యంలో, ఏ అనారోగ్యంలో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అన్నిట్లో గురించి ప్రభ విడిపించండి. వాళ్ళ అవసరతను తీర్చండి. నువ్వు ఉన్నవాడువు, అన్నవాడువు, యుగ సమాప్తి వరకు నువ్వు సదాకాలం నువ్వు మాతో కూడా ఉన్నావు అనే సత్యాన్ని బిడ్డలు గ్రహించి ప్రభ నీ పాద సన్నిధికి చేర్చబడటానికి రేపటి దినానికి సంఘాన్ని సిద్ధపరచండి. సంఘానికి అందరూ నడిపించండి. ఈ ప్రాంతంలో ప్రతి బిడ్డను కుటుంబాన్ని దీవించు నాయన. వారి యొక్క బిడ్డలు, వారి యొక్క చదువులు, వాళ్ళ కష్టార్జితం, వాళ్ళ యొక్క ఆరోగ్యము, వాళ్ళ వసతులు, వాళ్ళ నివాసాలు, వాళ్ళు కలిగినన్నింటినీ కూడా దీవించబడి వాళ్ళందరూ కూడా వర్ధిల్లాలి ప్రభు. వారందరూ కూడా వచ్చి నేను ఆరాధించాలి. అటు మేలు వాళ్ళకి చేయండి. అటు వారి మీద కృప చూపించు నాయన. కరుణించమని, ఆకర్షించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమందు దేవుని ప్రేమ, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, కాపుదల, సంరక్షణ, దీవెన మీకును మీ కుటుంబాలకును సకల పరిశుద్ధులకును ఆయన దాసులకును సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను అన్ని విషయాల్లో వృద్ధిపరిచి స్థిరపరచునుగాక. ఆమేన్. మీకందరికి కూడా దైవాశీస్సులు కలుగునుగాక.